అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీప. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం లాంగ్ వీడియోలలో వ్లాగ్ వీడియో చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో టైమింగ్ ఏంటి ఇంత ఉంది, దీన్ని ఎవరు చూస్తారని స్కిప్ చేసేకండి. వీడియోని ఫుల్ చూడండి, మీకు యూస్ అవుతుంది, అలాగే కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరవకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకునేయండి. ముందుగా వీడియోలోకి వెళ్దాం. సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఇల్లంతా క్లీన్ చేద్దామని చెప్పి బట్టలతో స్టార్ట్ చేశాను. క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. పొద్దున్న లేసినప్పటి నుంచి క్లీనింగ్ చేసుకుంటూ మా ఆయనకి లంచ్ చేసి పెట్టేశాను. మా ఆయన లంచ్ తినేసి వెళ్ళక ముందు మా ఫ్రెండ్ ఫోన్ చేసిందనమాట. బెంగళూరు పోదాము, డీమార్ట్కి తొడుకుని పోతానన్నారు మీ అన్న, రెడీ అయ్యి వచ్చే ఇంకా అన్నారు. సర్లే మా ఆయన ఒక మాట అడగాలి కదా అని ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తేనేమో వెళ్ళిరా, ఎందుకు అడుగుతున్నావు అన్నారు. ఇంకా అంత మాట అన్నాక ఆగతామా? 5 అంటే 5 నిమిషాల్లో ఇల్లు అంతా క్లీన్ చేసేసి చకచక రెడీ అయ్యి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళేటప్పుడు గుర్తుకొచ్చింది, మా తమ్ముడు బెంగళూరులోనే ఉన్నాడు, వాడికి ఫోన్ చేస్తే వాడు కూడా వస్తాడని చెప్పి. వాడికి ఫోన్ చేస్తే నేను కూడా అక్కడే ఉన్నాను, డీమార్ట్కి పక్కనే ఉన్నాను, 5 నిమిషాల్లో వచ్చేస్తాను అన్నారు. ఇంకా జాలి, తమ్ముడు వస్తాడు కదా. ఎంతమంది పక్కనున్నా మన అన్నో తమ్ముడో పక్కనుంటే అదొక సంతోషం కదా. వాడిని చూడగానే నాకు అలా వెలిగిపోయింది ట్యూబ్లైట్ లాగా. తెరిసిన నోరు మూయడానికి 5 నిమిషాలు పట్టింది నవ్వాపుకోవడానికి. వాడిని చూడగానే అంత బ్రైట్నెస్ నాకే తెలియకుండా సంతోషం లోపల నుంచి తన్నుకుని వచ్చేసింది. ఇక డీమార్ట్లోకి అయితే ఎంట్రీ అయిపోయాం. స్టెప్స్ దగ్గర ఈ క్లిప్లు అవి పెట్టున్నారు. చూసాము, పెద్దగా నచ్చలేదు. అంటే స్టార్టింగ్లోనే అనుకున్నాం మనం చూడడానికి మాత్రం వెళ్దాము, ఏం కొనేదొద్దు, ఆల్రెడీ అన్ని సరుకులు కొనుక్కుని వచ్చి ఇంట్లో పెట్టున్నాం కదా, ఇక కొనకూడదు ఏమీ, సైలెంట్గా చూసుకుని ఇంటికి వచ్చేవాలి మైండ్లో అనుకున్నాను. మినిమం అయితే ఒక 2000లో ముగించుకుని వచ్చేవాలి అనుకున్నాను. చివరికి బిల్ ఎంత అయిందని కూడా మీతో షేర్ చేస్తానండి. చూడండి చివరి దాకా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వచ్చు, అలాగే ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది. ఈ గ్లాసులు చూడగానే నా పిల్లలు గుర్తుకొచ్చారు. ఎప్పుడు వచ్చినా మమ్మీ కన్నడి కావాలి కన్నడి కావాలి అంటారు. కన్నడి అంటే తెలుగులో అద్దాలు అన్నమాట. తమిళ్లో కొంచెం అడుగుతారు. తమిళ్ తెలుగు మిక్స్ అవ్వడంతో అలా ఉంటుందన్నమాట. వచ్చి రాకముందు మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాం. ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ అబ్బాయిలకే ఉంది. ఏమున్నా అబ్బాయిల ఫ్లోరు కొంచెం డల్గానే ఉంటుందండి. అదే అమ్మాయిల ఫ్లోర్కి వెళ్ళామంటే కలకల్లాడిపోతూ ఉంటుంది కదా. షర్ట్లు, టీ షర్ట్లు ఎంత కలర్ఫుల్గా బాగున్నా కూడా అమ్మాయిల ఫ్లోర్లో ఉన్నంత కళ అయితే అబ్బాయిల ఫ్లోర్లో ఉండవు. సర్లే మళ్ళీ కన్నాడి కనబడింది కదా అని చెప్పి ఎత్తి మాటించుకున్నాను. ఫస్ట్ తీసుకుంటే బాలేదు తీసిపెట్టే అన్నాడు. ఇవి కాస్త నచ్చిందంట మా తమ్ముడికి. బాగుంది ఇది అన్నాడు. ఎలాగో తీసుకునేదేం లేదు, ఒకసారి ట్రయల్ చేసేద్దాం అన్నీ అని చెప్పి ఒక 2-3 వేసుకున్నాను. పక్కనే సేల్స్ గేర్ పక్కనే ఉంది, కొట్టేబోతుందని చెప్పి మళ్ళీ తీసి పెట్టేసి చాలే రా చిన్న మనమేం తీయబోతామా అని చెప్పేసి వచ్చేసాను అనమాట. అవసరంలో నా జుట్టు ఎలా ఉందో చూడండి. జుట్టు కూడా చూసుకోలేదు నేను, ఒక క్లిప్ ఎత్తి మాటించుకుని వెళ్ళిపోయాను అలా. ఇవి రఫ్యూజ్ చెప్పులు, బాగుంటుంది, 99 రూపీసే. బాగుంది చెప్పులైతే, క్వాలిటీను బాగుంది. నార్మల్గా ఇంటి బయట వేసుకోవడానికి బాగుంటుంది, ఇంటి లోపల వేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. 99 రూపీస్కి ఇది వర్త్ అనిపించింది. సరే దీన్ని ఇక్కడ పక్కన పెడదాము, మా ఫ్రెండ్ వస్తే దాన్ని కూడా పిలుచుకుని ఇద్దరు ఎత్తుకుందామని చెప్పేసి అలా పక్కన పెట్టేసి వచ్చాను. చివరికి అది తీసుకోకనే వచ్చేసాను అనమాట. ఇవి కూడా బాగుంది, కొంచెం ఫ్యాన్సీగా ఉంది, చూడ్డానికి లుక్ కూడా బాగుంది, కానీ మా సైజ్కే దొరకలేదన్నమాట. కాళ్ళు చేతులు చిన్నవిగా ఉంటేనే మేలండి. మనకి నచ్చిన చెప్పులు దొరకవు. కాళ్ళు సైజు కాస్త పెద్దదైనా మనకి నచ్చింది దొరకవు. మన సైజుకి ఏది సరిపోతుందో దాన్నే వేసుకుని చుట్టాలన్నమాట. ఈ చెప్పులు కూడా బాగానే ఉన్నింది. ఇది కూడా 149 ఉన్నింది అనమాట. ఇవంతా వద్దులే అని చెప్పి పక్కన పెట్టేశాను. ఇవి ఇంట్లో వేసుకోవడానికి బాగా యూస్ అవుతుందండి. ముళ్ళులు చెప్పులు మనకి కాలు నొప్పులు కూడా బాగా తగ్గిస్తుంది. నేను ఒక షార్ట్స్లో చెప్పులు వేసుకుంటే చాలామంది కమెంట్ చేశారు, ఇంట్లో చెప్పులు ఏంటక్క అనేసి. నాకు హీల్ పెయిన్ ఉందండి. ఈ చెప్పులు వేసుకున్నాకే నాకు హీల్ పెయిన్ అనేది బాగా పూర్తిగా తగ్గిందన్నమాట. ఇంట్లో చెప్పులు, బయట చెప్పులు తీసుకుని వచ్చి ఇంట్లో వేసుకుంటేనే బాగోదు. ఇంట్లో కానీ తనిగా ఒక చెప్పులు పెట్టుకుంటే తప్పేం లేదనిపించింది. ఇక పిల్లలది కూడా చూసేశాను. తిరిగి చూస్తే మా ఫ్రెండు ఆ బట్టల దగ్గరే ఉంది. ఇది ఇంకా ఏం చేస్తుందని పోయి అడిగితే, మా బుడదానికి సైజ్ చాలేదే, ఎతికి అలసిపోతున్నాను, కాస్త హెల్ప్ చేయనింది. సర్లే అని పోయి చూస్తే దాని సైజుకి ఒకటి దొరకలేదు. పెద్ద సైజులేమో ఉంది, దాని సైజుకి లేదని కాసేపు నేను కూడా కాసేపటికి అలసిపోయాను. ఓ అమ్మ తల్లి, నాకు కూడా అలసట వచ్చేసింది, ఇక మనకి కుదరదు, రా వేరే చోట చూద్దామని చెప్పి బయలుదేరేసాం. ఇక అలానే వెనక్కి వస్తే ఇక్కడ పిల్లల సెక్షన్ ఉంది. ఆడపిల్లలది గౌన్లు అలా పెట్టున్నారు, కానీ పెద్దగా లుక్ ఏం లేదు, పెద్దగా నచ్చలేదు. ఇది పిల్లలకి బాగా నచ్చిన సెక్షన్ అనమాట. పిల్లల్ని తోడుకుని వస్తే దోలు తీరిపోతుంది. అన్నీ ఉంది, ఆట వస్తువులు, బొమ్మలు,
నేను మా పిల్లల్ని తోడుకుని రాలేదు కాబట్టి తప్పించుకున్నాను. వాళ్ళు వచ్చుంటే ఈ బాల్లే ఆడుకుంటారు. ఒక సైడ్ తీసుకుందాం అనిపించింది, వద్దులే అని ఇంకో సైడ్ పెట్టేసి వచ్చేసాను అనమాట. దాన్ని దాటుకుని కొంచెం ముందుకొస్తే పలాజా ప్యాంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క రేట్ అనమాట. ఇవి రేటు చూపిద్దాం అనేసి ఒక 2 నిమిషాలు పాకులాడాను అనమాట. ఈ క్లిబ్బులలో అవి కనబడలేదు చూడండి. ఎంతసేపు పెరిగినా కాస్త లాస్ట్కి ఇలా కనబడింది. 599 రూపీస్ అంట ఈ ప్యాంటు. క్లాత్ బాగానే ఉంది, మరీ అంత రేటు ఎక్కువ అనిపించింది. ఈ క్లాత్ ఏమో కృష్ణ డ్రెస్ వేస్తాం కదా, అలాంటి క్లాత్ అనమాట. ఇవి 399, దాదాపుగా ₹1 తేడా, 400. అన్నిటికీ ఒక్కొక్క రూపాయి తగ్గించి పెట్టేశారు. ఇవి వద్దులే మనకి అనిపించింది. వేసుకునే వాళ్ళు చూసినప్పుడు బాగుంది, వీళ్ళు ఎక్కడ తీస్తారనిపిస్తుంది. చూసేటప్పుడు ఇలాంటి క్లాతులు తీయాలని కూడా అనిపించదు. నేనే అంతేనా, మీలో కూడా ఎవరన్నా నాలాగా ఉన్నారా? ఇక కొంచెం ముందుకు అలా వస్తే అమ్మాయిల టాప్స్ ఉంది. ఇవి కూడా క్లాత్ అయితే నాకు చూడగానే వావ్ సూపర్గా ఉంది అనేలాగా అనిపించలేదు. నచ్చే వాళ్ళకి నచ్చచ్చు, బాగానే ఉంది కలెక్షన్ ఏమో, కానీ నాకు పెద్దగా నచ్చలేదు. 200 నుంచి స్టార్ట్ అయ్యి 1000 వరకు ఉందన్నమాట. ఇవి స్టార్టింగ్ రేట్ చూద్దామని పోతే ఇలా ఉందన్నమాట. నాకు ఏది పెద్దగా నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది తీయాలనే పోలేదు, వీడియో తీద్దామనే వెళ్ళాను. ఏదైనా బాగా నచ్చితే మాత్రం తీసుకుందామనే వెళ్ళాను అనమాట. ఇక దుపటా ఉంది. దుపటా స్టార్టింగ్ ప్రైసే 149 నుంచి స్టార్ట్ అవుతుంది. బాగా సాఫ్ట్గా ఉంది. 149 నుంచి స్టార్ట్ అయ్యి 500 వరకు కూడా ఉంది దుపటాస్. సరే అని చెప్పి అది చూసుకుని ఇలా వచ్చాను. ముందరికి వస్తే ఇక్కడ కాళ్ళు పగలకుండా స్కిన్ సాక్సులు వేసుకుంటారు కదా, అవి కూడా ఉన్నింది 99 రూపీస్. ఇక ఫస్ట్ ఫ్లోర్ చాలే అని చెప్పి కాసేపు తిరిగేసి కిందకు వచ్చేసామన్నమాట. కిందకు వస్తే ముందుగా ఇదే కనపడింది. చిన్న చిన్న కడాయిలు ముచ్చటగా అనిపించింది. దాంట్లో ఏం పెద్దగా చేయలేము, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లాగా అనిపించింది. అయితే గీతే తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే ఆమ్లెట్ పోసుకోవచ్చు. దానికంటే ఎక్కువగా యూస్ అవ్వదనమాట. ఇక్కడ ఇవన్నీ నాన్ స్టిక్సే ఉన్నాయి. నాన్ స్టిక్స్ పెద్దగా యూస్ చేయకూడదు, ఎక్కువ అవాయిడ్ చేయాలని చెప్పి నాన్ స్టిక్ కొనడం స్టాప్ చేసేసాను. నేను నాన్ స్టిక్ కొనింది లేదు, అది గిఫ్ట్గా ఎలాగో ఒక రూపంలో ఇంటికి వచ్చి చేరిపోతుంది. ఈ సొంబు అయితే చూడగానే ముచ్చటగా అనిపించింది. రేట్ చూస్తేనేమో 300 అంట. 300 వచ్చి ఎంఆర్పి, వాళ్ళు ఇచ్చేది 279 అంట. సరే కానీ బాగుంది అని చెప్పి చూసి అక్కడ పెట్టేసి వచ్చేసాను. ఇవన్నీ కడాయిలు, కుక్కర్ కూడా నాకు చిన్నవే ముచ్చటగా అనిపించింది, పెద్దవేవి కళ్ళకి కనిపించలేదు. ఈ చిన్న కుక్కరే 499 రూపీస్ అంట. అది ఆఫర్ ప్రైస్ అంట. అంత డబ్బులు ఉంటుందా కుక్కరు? చూడడానికి ఆడుకునే బొమ్మల్లాగా ఉంటేనేమో అనిపించి పెట్టేసి వచ్చాను. అంతేలే, 500 పెద్ద ప్రైస్ ఏం కాదు, మనకి పెద్ద ప్రైస్ లాగా అనిపిస్తుంది అంతే. ఇక ఇంట్లో ఆల్రెడీ స్మాషర్ అయితే ఉంది. ఇది కాస్త బాగుంది, స్ట్రాంగ్గా ఉంది, ఒకటి తీసి పెడదాము అని చెప్పి దీన్ని ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకొకటి చూపించాలండోయ్, మీకు గుర్తుందో లేదో, ఈ గ్లాస్ మీలో ఎంతమంది వాడారనేది తప్పకుండా కామెంట్లో తెలపండోయ్. మా అమ్మ అయితే చిన్న వయసులో మా ముగ్గురికి ఇలాంటి గ్లాస్ తీసి ఇచ్చేది. పైపు పెట్టి ఇచ్చేస్తే దాంట్లో నుంచి పాలు, రాగి గంజి, నీళ్లు కూడా అందులో తాగేవాళ్ళం. చాలా గుర్తుండేదన్నమాట అవైతే. ఆ గ్లాసు నేను ఆ తర్వాత ఎక్కడ చూడలేదు, ఇప్పుడే డీమార్ట్లో కనబడింది. లాస్ట్ టైం డీమార్ట్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఆ గ్లాస్ కనిపించలేదు, ఇప్పుడు కనబడింది అనమాట. నాకు అది చూడగానే మా చిన్ననాటి జ్ఞాపకం గుర్తుకొచ్చేసింది. ముందుగా అయితే మా అమ్మకి చెప్పాలి, ముందుగా అమ్మ ఆ గ్లాస్ ఉన్నింది అనే మారి గుర్తుకొచ్చింది అనమాట. మీరు అలా వాడుంటే తప్పకుండా కామెంట్లో తెలపండి. అన్నీ బాగుంది. ఈ స్టీల్ సామాన్లు చూస్తే నా ఇంట్లో కూడా ఇలా నింపి పెట్టేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. అంత బాగుంది. ఇంత కొనుక్కుపోయి పెట్టలేము, అలా అని ఇంత కొనుక్కుపోయి పెట్టినా కూడా కడిగేటప్పుడు దోలు తీరిపోతుంది అనమాట. కానీ చూడగానే ఎంత బాగుందో కదా. ఫుల్గా స్టీల్ సామాను అలా నింపి పెట్టేస్తే మన వంట రూమ్ కూడా అంత బాగుంటుంది అనిపించింది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరిగిపోతాయా ఏంటి అనే డైలాగ్ గుర్తుకొచ్చింది. ఇవి ఆశ మాత్రమే. ఇవన్నీ తీసుకుపోయి పెట్టామంటే దోలు తీరిపోతుంది కడిగేటప్పుడు, ఇన్నెందుకే మనకి అనేలాగా మనకే అనిపించేస్తుంది. ఆశ ఒకటే అది చూసినప్పుడు, అంతే. ఇక్కడ ఒక బుడ్డదాన్ని ట్రేలో వేసేసి ఆడుకోవడానికి ఒక కడాయి ఇచ్చేశారు. దాంట్లోనే ఉంది ఒక 1/2 అవర్గా. దాన్ని చూసేసి ఇలా వచ్చేసానమాట. ఇక్కడ గెరెటలు, జల్లెట్లు అన్నీ ఉంది. అన్నీ మన ఇంట్లో కూడా ఉందిలే అని చెప్పి ఒక చపాతీ రుద్దే కర్ర మాత్రం తీసుకుని వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక కప్స్ స్ట్రాంగ్గా బాగుంది అక్క అన్నాడు. చూస్తే నాకు బాగా నచ్చింది. ఇవి విశాల్ మార్ట్లో కూడా చూశాను. చూసి అక్కడ పెట్టేసి వచ్చేసేదే. ఈసారి పట్టుకుని వెళ్ళిపోదాము, ఎప్పుడు మనం చేతిలో తీసుకుని పెట్టేసి వచ్చేస్తున్నామని చెప్పి 2 కప్పులు కూడా పట్టుకుని వచ్చాను. ఇంకా అలా లాస్ట్కి వస్తే స్క్రబ్బులు, చీపుర్లు, బాత్రూమ్ కడిగే బ్రష్లు, క్లీనింగ్ పర్పస్కి కావాల్సినవన్నీ ఇక్కడ ఉంది. బకెట్లు, జగ్గులు, ఏం కావాలన్నా ఇక్కడ ఉందన్నమాట.
ఇవన్నీ ఉంది కదా ఊరికే తీసుకుని పెట్టడం ఎందుకని చెప్పి అన్నీ ఒక క్లిప్ అయితే ఇలా తీసుకుని వచ్చేసాను. ఇవి మెయిన్గా ఆడవాళ్ళకి కావాల్సిన వస్తువులే కదా, ఎక్కువ దీంతోనే పడి ఉంటాం మన భర్తతో గడిపే టైం కన్నా ఈ వంట రూమ్లో సామాన్లతో అలాగే క్లీనింగ్ చేసే బ్రష్లతో ఇల్లు ఉడ్సే చీపుర్లతోనే ఎక్కువ టైం గడుపుంటామేమో అనిపిస్తుంది. నిజమే కదా. ఇంకా అది దాటుకుని ముందుకొస్తే స్టీల్ బాటిల్స్ ఉన్నింది. తీసుకోవాలనిపించింది, ఉందిలే ఇంట్లో వద్దులే అనిపించింది ఇంకో సైడు. ఎంత రేట్ అని కూడా చూడలేదు, ముందుకు వచ్చేసాను. నేను అక్కడ చూపించాను కదా గ్లాసు, అది ఇది పట్టుకుని వచ్చేసింది బుడది. చూపించే ఒకసారి అంటే అది చూపించకుండా వాళ్ళ డాడీ వెనకాల పోయి దాక్కుంటుంది. సర్లే ఎక్కువ సిగ్గుపడకు రా అన్నాను. మా తమ్ముడిని వీడియోలో కనబడరా అంటే ఒక్క చోట కూడా కనిపించలేదు. అందుకే వాడికి తెలియకుండా అలా తిప్పేశాను. అలా ఒక చిన్న క్లిప్లో వాడు దొరికిపోయాడు అనమాట. ఇక్కడ పెప్పర్ వేసుకునేవి, పెప్పరు సాల్ట్ ఏమన్నా వేసుకోవచ్చు. బాగుంది ఇది చూడగానే పెట్టేసి వచ్చేసాను. ఏది తీయలేదు, అన్నీ పెట్టేసి వచ్చేసాను అంటున్నాను అనుకోవద్దండి. నేను ముందుగానే చెప్పాను, నేను ఏమి తీయాలని అయితే వెళ్ళలేదు. అప్పటికీ నాకు బిల్ ఎంత అయింది అనేది కూడా నేను చివరిలో చూపిస్తాను చూడండి. కళ్ళు గమ్మునుండవు. ఒక్కొక్కటి అంతలా అన్నీ పెట్టేసి వచ్చేసాను అన్నా కూడా అంత బిల్ అయిందన్నమాట చివరికి. ఇదేదో ఫ్యాన్ లాగా బాగుంది అని చూశాను, అదేంటన్నది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ బుట్లు బాగుంది, అట్రాక్టివ్గా, తీయాలని అయితే అనిపించలేదు, కొంచెం డ్యామేజ్ లాగా అనిపించింది. ఇటువైపు కూడా అస్సలు పిల్లల్ని తీసుకుపోకండి. మొత్తం చిప్స్, పాప్కార్న్స్, ఇంకేమేమో ఉన్నాయి తినే ఐటమ్సే. అవి దాటుకుని ముందుకు వస్తే పన్నీరు, బటరు, చీజు, ఇలాంటివి కర్డ్స్ ఇవంతా ఉందన్నమాట. ఇక బ్యాగులు ఒక్కొక్కటి ఇంత రేటా అనిపించింది. 2200, స్టార్టింగ్ రేటే 1500 నుంచి ఉంది. ఈ బ్యాగులు మనకి అంత చీప్గా దొరుకుతా ఉన్నా కూడా బార్గెయింగ్ చేసి తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ నోరు మూసుకుని తీసుకుని పోవాల్సిందే కదా కావాలంటే. ఏంటో మొత్తం చాలా రేట్ అనిపించింది. ఇందులో ఇవి డిస్కౌంట్ ప్రైస్ అంట, 65% డిస్కౌంట్ అంట, అప్పటికే అంత రేట్ అంట. ఇలాంటి బ్యాగు మా ఏరియాలో నేను 500, 800కే తీసుకుని వచ్చేసేదాన్ని. కానీ ఇక్కడేమో ఇవి సరిగ్గా కనిపించలేదు, కానీ 2200 అనమాట. నేను ఎక్కడ బిల్లు చూపిద్దామన్నా అక్కడే నా కెమెరా డిమ్ అయిపోతుంది, లైట్లకి ఫ్లాష్ కొడుతుంది లేకపోతే. ఇక ఇది లేడీస్ సెక్షన్. 399 అంటే 400 నుంచి స్టార్ట్ అయ్యి 1000 దాకా ఉందన్నమాట. నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. మాకు మా ఊర్లో డీమార్టే లేకపోయినా మంత్లీ పేమెంట్ మార్కెట్ వేస్తూ చాలా చీప్గా ఇస్తున్నారు. అవే బాగుందనిపించింది డీమార్ట్ కన్నా. కానీ ఇక్కడికి వస్తే ఏంటి, అన్నీ చూడొచ్చు, అన్ని రకాలు ఒకే చోట చూడొచ్చనే మరి చూసుకుని వెళ్ళచ్చు. ఈ పిల్లో మెత్తగా ఉందా లేదని చెక్ చేశాను. ఇక మా తమ్ముడు చూసారా, కెమెరాకి అస్సలు దొరకడు వీడు. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తీసేద్దామన్నా కూడా దొరకలేదు. ఇంకా అది దాటుకుని ముందుకు పోతే బుక్స్ అవన్నీ ఉన్నింది, అవి చెప్పడం మర్చిపోయాను. బుక్స్, జామెట్రీ బాక్స్, పెన్సిల్స్ అవంతా ఉంది. దాన్ని దాటుకుని ముందుకు వచ్చిన తర్వాత అమ్మాయిలకు కావాల్సిన క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, దువ్వెండ్లు, ఇంకేమేమో ఉన్నింది, సిసర్లు, ఇవంతా ఉన్నింది. నేనైతే ఏమి యూస్ చేయను, ఒక క్లిప్, ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే చాలు, దాంతోనే గడిపేస్తాను. ఇంక ఇదేమో మనం నిద్రపోవాలంటే ఒక 39 రూపీస్ పెట్టి నిద్రపోవాలన్నమాట. కళ్ళు మూసుకుంటే నిద్ర రాదు కదా చాలామందికి, అలాంటి వాళ్ళకి అది యూస్ అవుతుంది అనమాట. ఇక ఇటువైపుకి వస్తే అదేంటని నాకు అర్థం కాలేదు, చూసేసి పెట్టేసి వచ్చేసాను. కొన్ని నాకు తెలియంది కూడా ఉందన్నమాట. ఇక ఇక్కడ బౌల్ ఉందని చెప్పి లేడీస్ అంతా గుంపుగా నిల్చుంటే, బౌల్లా నాకు కూడా యూస్ అవుతుందేమో అని తొంగి చూశాను. ఓ ఇవా, సర్లే మనకొద్దు, ఇవంతా ఉంది మన ఇంట్లో అని చెప్పి వచ్చేసాను. ఇక ఇవంతా లైట్లు అవంతా ఉన్నింది. ఇక ఇదేమో బుల్లెట్ మిక్సీ, ట్రెండింగ్లో ఉంది కదా ఈ మధ్య, అవే. ఇది 1300 సంథింగ్ ఏమో ఉంది. ఇవి గార్లిక్ కట్టరు, గార్లిక్, ఆనియన్ ఇవి కట్ చేసేవి 600 అంట. బాగుంది అనిపించి తిరుక్కున్నాను. ఇక ఇక్కడ చిన్న ఫ్యాన్లు, లైట్లు, ఛార్జింగ్ లైట్లు ఇవన్నీ ఉన్నింది. మన కిచెన్కి కూడా ఒక లైట్ వేద్దామంటే, ఈ వద్దులే, నువ్వు దగ్గరలో ఉండే షాప్లో కొనుక్కుని వేసుకో, ఇక్కడ నుంచి తీసుకుని పోతే డ్యామేజ్ అయిపోతుందని తమ్ముడు చెప్పాడు. అది కూడా నిజమే కదా అని చెప్పి వచ్చేసాను. ఐరన్ బాక్సులు ఉన్నింది. ఐరన్ బాక్సులు కూడా ఓకే, రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నింది. నాకు ఈ చిన్న ఫ్యాన్లు బాగా నచ్చింది. ఇక ఇండక్షన్ స్టవ్లు కూడా ఉంది, 2000 రూపీస్ అంట. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇక రైస్ కుక్కర్ ఏమో 3200 అనమాట. కెటిల్స్ ఉంది, కెటిల్స్ స్టార్టింగ్ ప్రైస్ 700 ఉంది. కొంచెం ముందుకు వస్తే రకరకాల బ్రాండ్లో మిక్సీలు ఉంది, దానికి జార్లు కూడా ఉంది. ఇప్పుడు చూడు కౌంటర్ ఎంత ఖాళీగా ఉందో. మనం వెళ్ళాలన్నప్పుడు మాత్రం ఫుల్ అయిపోతుందని మనసులో అనుకుంటూనే వెళ్ళాను. అది అనుకున్నట్టే
నేను వెళ్ళేటప్పటికి 2-3 నిల్చుకున్నారు నా ముందర. ఇక ముందుకు పోతే చిన్నప్పుడు ఆరెంజ్ మిఠాయిలు తినింది గుర్తుందా? అవి ఉండిందనమాట. చిన్న ఆరెంజ్ మిఠాయి కావాలా అంటే, అవునక్క చాలా రోజులైంది తిని అని చెప్పి వాడు ఒక 2 తీసుకున్నాడు. వాడు డీమార్ట్‌కి వచ్చి వాడు తీసుకునింది ఇవే అన్నమాట. నేను బలవంతంగా మళ్ళీ ఏదన్నా ఒక 2 తీసిద్దామని 2 తీసిచ్చాను. వాడు ఇష్టంగా తీసుకునింది అవే. ఆకలేస్తుందా? స్నీకర్స్ తినండి అనే డైలాగ్ గుర్తుకొచ్చింది. ఆకలేస్తుంది కానీ నేను తినలేను అనే మాదిరి వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది గుర్తుందా? సోంపుతో కూడా ఇస్తారు కదా స్వీట్ మిఠాయిలాగా. ఇవి బాక్సులో వేసిచ్చారు. అవి ప్యాకెట్లో వేసుంటేమో 20 రూపీసు తెలుస్తుంది కదా. ఈ బాటిల్ వల్ల 150 రూపీస్ అన్నమాట. మనకి బాటిల్ అవసరమా? 20 రూపీస్ ఇచ్చి అవే తినచ్చు కదా. చూడడానికి బాటిల్ ఏమో అందంగా ఉంది, అయినా కూడా మనం 150 రూపీస్ పెట్టి ఆ బాటిల్ కొనాల్సిన అవసరం లేదులే అనిపించింది. ఇక అన్నీ వీడియో తీసి అయ్యిందా మేడం, పోదామా అనింది మా ఫ్రెండ్. పోదాం నేను వెట్టిగా ఉండేదా వీడియో తీసుకుంటున్నాను, నీదైపోయింటే ఇంటికి పోయేదే పని అని చెప్పేసి అంటే, ఉండు ఇంకా రేషన్ తీసుకుంటూ ఉన్నాడు మీ అన్న, కొంచెంసేపు ఉండి వెళ్ళిపోదా అనింది. సరే ఇంకా టైం ఉంది కదా మనకి అని చెప్పి ఇంకో సైడ్ వెళ్ళిపోయి చుట్టి చూద్దామని వెళ్ళిన. రేషన్ అనింది కదా, రేషన్ చూపించనే లేదని చెప్పి రేషన్ కాడికి వచ్చాను. నూనెని ఇలా పరిచిపెట్టేస్తున్నారు. ఏమంత డిఫరెన్స్ ఏం లేదు, 10 రూపాయలు 20 రూపాయలు డిఫరెన్స్ అంతే. దానికి మన ఊర్లోనే కొనుక్కోవచ్చు. ఈ వస్తువులు చూడగానే మా తమ్ముడు ఒకటి చెప్పాడు, ఇప్పుడు ఒక ట్రెండ్లో పోతుంది, ఇలా బియ్యంలో నుంచి చెయ్యి ఎత్తితే అదొక ట్రెండ్, వీడియో నువ్వు కూడా వేసే అన్నాడు. అవునా ఇలాగా వేస్తారు అని చెప్పి దాన్ని చూశాను. మా తమ్ముడికి ఉద్దిపప్పు ఆవాలు కావాలన్నాడు. ఉద్దిపప్పు ఆవాలు మా ఊర్లో కలిపి ఇచ్చేస్తారు, ఇక్కడ దొరకదు కదా అలాగా. ఇక 1/2 కేజీ ఉద్దిపప్పు తీసుకుని వాడు ఏం చేస్తాడు, కొంచెం అయితే సరిపోతుంది, ఇక్కడ వద్దులే చిన్న, నీవు సూపర్ మార్కెట్లో పోయి ఉద్దిపప్పు వరకు తనిగా తీసుకుని ఆవాల్లో మిక్స్ చేసుకో అని చెప్పేశాను. ఇక బెల్లం ముక్కలు పాలల్లో వేసుకుని తాగడానికేమో వాళ్ళే చిన్నదిగా కట్ చేసి పెట్టేశారు. పోతుంటే బియ్యం కనపడింది. రే చిన్న బియ్యం ఉందిరా అని చేతికి తీశాను. చేతికి తీస్తే బాస్మతి రైస్. బియ్యం అలా ఎత్తిపోయడం ఎందుకు, కడుపు నింపే తల్లిని మనం అలా ఆటలాడుకోకూడదు అని చెప్పి గుమ్మును పెట్టేసి వచ్చేసాను అనమాట. ఇవి ఇక ముక్కు శనగలు, చింతపండు చూసారా ఎంత బాగా ప్యాక్ చేశారో, బాగుండింది చూడడానికి. ఇక పిల్లల కోసం ఏమీ తీయలేదక్క అని చెప్పి వాడు బిస్కెట్లు, మిక్చరు ఇవన్నీ తీసి పెడుతున్నాడు అనమాట. వాడికి నచ్చినదే తీసిపెట్టు, నాకైతే పెద్దగా ఐడియా లేదు, నాకు ఏది తీయాలని కూడా తెలియదు, మా ఆయనే తెస్తారు కాబట్టి, అందుకనేసి వాడినే తీసి పెట్టమని చెప్పాను. ఇక అన్నీ అయింది, బిల్ వేసేద్దామని అయితే బిల్లుకి వెళ్ళాం. చూసారు కదా బిల్ ఎంత అయిందో, 4639 రూపీస్ అనమాట. ఏమీ తీయకూడదని వెళ్తేనే ఇంత అయింది, ఏమన్నా తీయాలని వెళ్తే ఇంకెంత అవుతుందో. మా తమ్ముడు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేము ఎక్కడెక్కడ చుట్టాము, ఎప్పుడు ఇంటికి వెళ్ళాము, ఎక్కడ భోజనం చేసుకునేదంతా నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము. మరీ లెంత్ అయిపోతే బాగోదు కదా, బోర్ కొట్టేస్తుంది. వీడియో నచ్చిందా లేదని కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.